100%. ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీద ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్గా నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పాక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ. అది మేము ఫ్యూచర్లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్, ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. దాన్ని మేము మా నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయ న్యాయవాది దానికి డిఫై చేస్తూ ఏం చెప్పారంటే టేక్ ఇట్ ఇన్ ఎ రివర్స్ వే. అదేంటంటే ఈయన ప్రామినెంట్ ఫిగర్ కాదు, ఇతను ప్రామినెంట్ ఫిగర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అన్నెసరీగా హీఈస్ బీన్ విలిఫైడ్, హీఈస్ బీన్ విక్టిమైజ్డ్. అతని మీద ఇవాళ రోజు ఒక మీడియా ట్రయల్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, వేరే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా అతని మీద పోస్టర్స్ ఏ విధంగా పెడుతున్నారు ప్రతి చోట మిస్సింగ్ అని చెప్పి. సో అతన్ని ఇంకా రివర్స్లో ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రివర్స్. ఇది బీయింగ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ సన్ హీస్ బీన్ మోర్ విక్టిమైజ్డ్ ఇక్కడ. సో దాన్ని కూడా కోర్టు వారు కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఒక ఆర్గానిక్ వేగా ఈ యొక్క వాట్ ఎవర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో రేపటికి ఇది రిజర్వ్ చేశారు ఈ ఆర్డర్స్ గౌరవనీయ జడ్జి గారు. అండ్ ఇంటరిమ్ ఆర్డర్స్ రేపు మార్నింగ్కి మనకి తెలుస్తుంది దీని మీద ఏంటన్నది. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివేల్స్, జస్టిస్ ప్రివేల్స్ అనేది మేము నమ్ముతున్నాం.